వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వన మహోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల ఆవరణలో ప్రభుత్వ విప్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కదంబ ఇతర మొక్కలను నాటారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి గోశాలలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇతర శాఖల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని అంటే మనం అడవులను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో వాతావరణం ఉన్నటువంటి కాలుష్యాన్ని పోగొట్టడంతో పాటు ఆక్సిజన్ను అందించేటువంటి చెట్లను పెట్టుకోవాలని చెప్పని ప్రతి పౌరుడికి ఓ లక్ష్యంగా అంటే అడవులు వేగంగా నరికి వేస్తున్నటువంటి సందర్భంలో అడవులన్నీ కూడా అంతరించిపోతున్న సందర్భంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మానవాళికి జరిగేటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మరి ఎప్పటికప్పుడు ప్రతి వర్షాకాలం ప్రభుత్వం పక్షాన్ని కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి ప్రతి పౌరుడు కూడా చెట్లను నాటవలసిన అవసరం ఉంది, చెట్లను రక్షించవలసిన అవసరం ఉంది, చెట్లను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. గ్రామాల్లో చెట్టు నాటిన తర్వాత ఎదగగానే మా ఇంటి గోడకు పగుళ్ళు వస్తున్నాయని చెప్పని దాన్ని చెట్టు నరికేటువంటి కార్యక్రమం చేస్తాము. దానివల్ల మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి కూడలలో పండ్ల చెట్లను పూల చెట్లు ఒకవేళ ఖాళీలలో పెట్టినట్టు ఇబ్బంది ఉండదని చెప్పని గత సంవత్సరం మనం అనుకుని ఆ కోణంలో కూడా గ్రామాల్లో వీధి వీధిన పెట్టే కార్యక్రమం చేయాలని చెప్పని ఖాళీలను కూడా పెట్టాలనే ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈసారి గోశాలలో మరి కదంబ చెట్లను స్వామివారికి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చెట్లను పెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు, ఏఓ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. గోశాలను ఆధునీకరించడంతో పాటు నూతన గోశాలను కూడా మరి వేములవాడకి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కూడా మరి ఎంపిక చేసి కలెక్టర్ గారి ద్వారా మనం పంపడం మీరు చూసి ఇటీవల మంత్రివర్గానికి సంబంధించినటువంటి కేబినెట్ లో కూడా ఇటీవల రాష్ట్రంలో 4 గోశాలను ఆధునీకరించే పద్ధతిలో మంజూరు చేసే క్రమంలో మన రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఎనకపల్లి దగ్గర యాదగిరిగుట్ట ఇంకో ప్రాంతంలో అది మన వేములవాడలో కూడా ఆధునిక గోశాల కూడా కేబినెట్ ఆమోదం పొందిన సందర్భంలో సువిశాలమైనటువంటి ప్రదేశంలో మనం గోశాల నిర్మాణం చేసుకొని అందులో స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి కోడళ్లు కానీ ఇతరత్ర పెంచుకోవడానికి వారికి అవకాశం ఉండే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిధులు మంజూరు చేస్తారని చెప్పి ఇవ్వడం మాట. దానికి సందర్భంగా ఇప్పటికే ఈ ప్రాంత భక్తుల పక్షాలు ప్రజల పక్షానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా రాజన్న ఆలయాభివృద్ధి, పట్టణాభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షణ జరుపుతున్న సందర్భంలో రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం ప్రణాళికలు మరి సిద్ధం చేయడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా చెబుతూ ఈ వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొనాలి, చెట్లను సంరక్షించుకోవాలి, చెట్లను పెరగడానికి పెంపొందించుకోవడానికి కోసం ప్రతి ఒక్కరి సహకారం అందివ్వాల్సింది. ఇది ఒక విధిగా ఒక బాధ్యతగా వన మహోత్సవం సందర్భంగా విఐపి ప్లాంటేషన్ కింద విప్ సార్కి ఇక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. విప్ సార్ వచ్చారు, ఇక్కడ కదంబ చెట్లు నాటారు. దీని తర్వాత ఈ గోశాలలో పరిస్థితి ఎట్లా ఉంది అది కూడా పరిశీలించారు. సో దాదాపుగా ఇక్కడ సివిల్ వర్క్స్ నడుస్తూ ఉంది, సార్కి చూపించడం జరిగింది. దీంతోపాటు గ్రీన్ ఫాడర్ కోసం మనం మరిపల్లిలో 40 ఎకరాలు, మరి నాంపల్లిలో 20 ఎకరాలు అది కేటాయించడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ డైరెక్ట్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా డైరెక్ట్లీ మనం గ్రీన్ ఫాడర్ కోసం చెట్లు నాటుతున్నాం. అది కూడా దాదాపుగా 2-3 మంత్స్లో తయారవుతాయి. సో టెండర్ మీద తర్వాత కాంట్రాక్టర్ మీద మా డిపెండెన్సీ కూడా పోతాయి. అది కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా మన గోశాల ఇక్కడ అది ఏర్పాటవుతుంది. దీంతోపాటు ISO సర్టిఫికేషన్ కూడా ఈ గోశాలకి మనం ట్రై చేస్తున్నాం. ఇంతకుముందే మొరాదాబాద్లో ఉన్న గోశాలకి ISO సర్టిఫికేషన్ వచ్చింది. ఈఓ గారికి అది ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఈ గోశాలకి కూడా ISO సర్టిఫికేషన్ రావాలి. దీనికోసం మేడం కృషి చేస్తున్నారు. అదేవిధంగా కొత్త విధానంతో మంచి పని కూడా ఇక్కడ జరుగుతుంది. సో మీ అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన
వన మహోత్సవం కార్యక్రమానికి ఈరోజు తిప్పాపూర్ గోశాలలో మేము చెట్లు వేయడం జరిగింది. దానికి మన గౌరవ రాష్ట్ర విప్ ఆది శ్రీనివాస్ సార్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ కూడా రావడం జరిగింది. ఇప్పటివరకు ఇక్కడ 400 వరకు చెట్లు వేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల వరకు అన్ని ఎక్కడెక్కడైతే నా వెకెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాంట్లో అన్నిట్లో వేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.